సో ఏదైతే ఈరోజు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన చేసి ఇచ్చిందో దాంట్లో జంతు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదని ఆ రిపోర్ట్ని సిబిఐ కోర్టు ముందు ఉంచింది. ఇది మీరు కనుక చదివితే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచుడు, దేవుడి లడ్డూని కూడా తన రాజకీయం కోసం ఎలా ఉపయోగించుకున్నాడని. అలాంటి వ్యక్తిని తరిమి తరిమి కొట్టండి. అలాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే మన ధర్మాలు భ్రష్టు పట్టిపోతాయి, మన రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, మన ప్రజలకి సుఖశాంతులు లేకుండా పోతాయి. మనం చూసారు కదా, ఒక వెల్ఫేర్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఎంతసేపు అబద్ధాలు. లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడం తప్ప మరో కార్యక్రమం లేదు అని ఈ 2 ఏళ్ల కాలంలో అందరూ పూర్తిగా అర్థం చేసుకున్నారు. సో భవిష్యత్తులో ఈ జనసేన ఏదైతే కామసేన కామాంధుల సేన అని ప్రూవ్ చేసుకుంటుందో, పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు